viewers, welcome to Gold Rock Refined Sunflower Oil Ruchi Chudu. Alasandala attu. మరి అలసందల అట్టు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? అలసందలు, రైసు, అల్లము, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పాలకూర, నెయ్యి. అలసందల అట్టుకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదండి. మరి దాని తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. మరి వసంత గారు, ముందుగా అలసందల అట్టుకి ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలంటారు? అలసందల అట్టుకి ఫస్ట్ మనము అలసందలను ఒక రోజు ముందు నానబెట్టుకోవాలి. రైసు, అలసందలు వేరువేరుగా నానబెట్టుకోవాలి. ఓకే, అలసందలు ఒక రోజు ముందర నానబెట్టాలి అన్నారు. మామూలుగా అయితే మనం అట్లు కానీ దోశలు కానీ పోసేటప్పుడు ముందర రోజు రాత్రి నానబెడతాం కదా, ఇవి ఒక రోజు అన్నారు కాబట్టి అంటే ఎన్ని గంటలు? మనం మార్నింగ్ టిఫిన్ కి వేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని ప్రొద్దున్నే ఇవి విడివిడిగా మిక్సీ చేసుకోవాలి. ఓకే, మామూలుగా కూడా అలసందలు హెల్త్ కి చాలా మంచిది అని అంటారు. కాకపోతే ఇవి రాగా తీసుకోలేం కాబట్టి ఇట్లా చేసుకుంటే పిల్లలు ఎవరైనా బాగా తీసుకోవచ్చు. ఓకే, ఈ రైస్ కొంచెం వేసుకోవాలి. ఒక కప్పు అలసందలకి ఒక పిడికెడు బియ్యం తీసుకోవాలి. ఓకే, దాంట్లో ఒక కట్ట పాలకూర వేసుకోవాలి. చిటికెడు ఉప్పు, ఒక 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, ఒక అల్లం ముక్క వేసుకొని మిక్సీ వేసేసుకోవాలి. ఓకే, మరి వసంత గారు మీరు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఇందులో యూజ్ చేయాలి అన్నారు కదా, సో ముందుగా ఏం వేసుకుందాం? ఫస్ట్ మిక్సీ జార్ తీసుకో. ఓకే, ఇందులో అలసందలు. ఓకే, సో ముందుగా నానబెట్టిన అలసందలు అండి, అంటే ముందర రోజు నానబెట్టిన అలసందలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని మనం మిక్సీలో వేసుకోవాలి. ఆ తర్వాత బియ్యం. ఓకే, సో బియ్యాన్ని కూడా మనకి అలసందలతో పాటు క్వాంటిటీ ఎలా తీసుకోవాలి అంటే, అలసందలు ఒక కప్ వేసుకుంటే కనుక బియ్యం ఒక పిడికెడు వేసుకుంటే సరిపోతుందండి. అంటే ఈ క్వాంటిటీ ఎందుకోసం అంటారు ఇలాగా? ఓన్లీ అలసందలు వేస్తే మనకి క్రిస్పీగా రాకుండా విడిపోతుంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా దాంట్లో, అది అట్టు రాదన్నట్టు. మామూలుగా రైస్ కొంచెం బియ్యం వేసుకుంటే అట్టు వస్తుంది, టేస్టీ ఉంటుంది. ఓకే ఓకే, సో బియ్యం అనేది మనకి ఆ క్రిస్పీనెస్ కోసం అలాగే కొంచెం బైండ్ అవ్వడం కోసం వేస్తున్నారండి. నెక్స్ట్ టైం ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నారు. నెక్స్ట్ పచ్చిమిర్చి. ఓకే, ఇది మనకి కావాల్సినంతగా తీసుకుంటే సరిపోతుంది కదా. ఓకే, ఆనియన్స్, అల్లం ముక్క, ఓకే, పాలకూర. ఓకే, తరిగిన పాలకూర పచ్చిగా వేసేయాలా లేకపోతే ముందుగా కొంచెం ఉడికించాలా? అవసరం లేదు, మనం మళ్ళీ దోశ వేస్తాం. ఓకే ఓకే, సాల్ట్ తగినంత, టేస్ట్ని బట్టి సాల్ట్. ఓకే, ఇందాక ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి దానికి సరిపడా సాల్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదండి, మనం ఏమేమైతే ఇంగ్రీడియంట్స్ తీసుకున్నామో, అలసందలు కానీ లేకపోతే నానబెట్టిన బియ్యం కానీ అలాగే కొంచెం అల్లం ముక్క తీసుకున్నాము, కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నాము. సో ఈ మిక్స్చర్ అంతా కూడా మిక్సీలో వేసేసేయాలండి. తర్వాత ఫైనల్గా తరిగిన పాలకూర ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వేసుకున్నాం కదా, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాము. మనం ఇప్పుడు తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ జార్లో వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఫైన్గా మనం ఒక పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ని వసంత గారు ఆల్రెడీ తయారు చేసి ఉంచారు. ఆ పేస్ట్ ఎట్లా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సో మనం మిక్సీ పట్టి తీసిన తర్వాత ఈ అలసందలు, బియ్యం అలాగే పాలకూర ఇవన్నీ కలిపిన తర్వాత మనకి ఈ విధంగా ఒక బ్యాటర్ అనేది తయారవుతుందండి. సో బ్యాటర్ రెడీ అయిపోయింది కదా వసంత గారు, డైరెక్ట్గా ఇంకా మనం దోశలాగా వేసేసుకోవడమేనా? ఓకే, మరి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందామా? సో ప్యాన్ హీట్ ఎక్కినట్టు చూద్దామా? సో అంటే దీనికి నూనె కాకుండా నెయ్యితో వేసుకుంటే బాగుంటుంటారా? ఓకే, కొంచెం ఇట్లా రాసుకుంటే మనకు అతుక్కోకుండా ఉంటుంది. ఓకే, ఒక చిట్కా కూడా, మనకి ఎప్పుడైనా దోశలు రాకపోతే ఆనియన్ కట్ చేసుకొని ఇట్లా వంకాయ ముచ్చికతో చేసినా బాగుంటది. మనకి వంకాయ ఎప్పుడు ఉండదు కానీ ఆనియన్ ఎప్పుడు ఉంటుంది కదా ఇంట్లో. కరెక్టే. సో చూస్తున్నారు కదండి, చక్కటి చిట్కా కూడా చెప్పేశారు వసంత గారు. ఎప్పుడైనా మనం దోశలు వేసేటప్పుడు పెనానికి అంటుకుంటుందేమో అని కనుక మనకి డౌట్ వస్తూ ఉంటే ఏమాత్రం టెన్షన్ పడక్కర్లేదండి. ఇంట్లో రెడీగా మనకి ఉల్లిపాయలు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మధ్యకి తరిగేసేసి ఒకసారి ఉల్లిపాయని నూనెలో కానీ నెయ్యిలో కానీ ముంచి పెనానికి రాస్తే కనుక మనకి దోశలు అంటుకోకుండా చాలా చక్కగా క్రిస్పీగా వస్తాయండి. మందంగా వేసుకోవాలి. ఓకే, మనకి ఇది చూస్తూ ఉంటే పెసరట్టు లాగా కనిపిస్తుంది కదా. పెసలు మామూలుగా గ్రీన్ కలర్ లో ఉంటాయి కాబట్టి, సో ఈ అలసందల్లో కూడా మనం పాలకు వేసాం కాబట్టి మనకు ఆ గ్రీన్ కలర్ అనేది తెలుస్తుంది. ఓకే, పైనుంచి కూడా నెయ్యి వేసి మళ్ళీ మూత పెట్టారు. కొంచెం బాగా కుక్ అవుతుంది. సో మనకి ఎలా తెలుస్తుంది అంటే కనీసం ఎన్ని గంటలు నానితే మనకి అలసందలు బాగా మెత్తబడ్డాయని తెలుస్తుంది? మినిమం 6 hours నానాలి. ఓకే, సో ఈ అలసందలతో కాకుండా బొబ్బర్లు కూడా చూడడానికి కొంచెం మనకు ఒకటేలా కనిపిస్తుంటాయి. బొబ్బర్లతో కూడా ఇట్లాంటి అట్లు వేసుకోవచ్చు అంటారా? ఓకే, సేమ్ ప్రొసీజర్ దానికి కూడా? సేమ్ ప్రొసీజర్, పెసరట్టు లాగానే, కాకపోతే ఇంగ్రీడియంట్ వేరే అన్నట్టు. ఓకే,
పెసర్లు మామూలుగా మనం రాగా తీసుకోవచ్చు సలాడ్ లాగా, ఇవి తీసుకోలేమన్నట్టు. ఓకే, ఇట్లా తీసుకుంటే బాగుంటుంది, ఫైబర్ ఫుడ్ కదా. ఓకే. సో అలసందలతో ఇలాగ కర్రీస్ కూడా చేస్తూ ఉంటారు కదా, మీరు అలాంటివి కూడా ట్రై చేస్తూ ఉంటారా? బీరకాయ అట్లా చేసుకోవచ్చు, దాంట్లో నానబెట్టేసి. అంటే కాంబినేషన్ లో చేసుకోవాలి. బీరకాయ. ఓకే. సో దాని ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటారు? మామూలుగా బీరకాయ కర్రీ వేసుకుంటాం కదా, దాంట్లో ఇవి నానబెట్టుకొని ఉడికించుకోవాలి. ఫస్ట్ ఉడికించి కొంచెం ఉప్పు వేసి ఉడికించుకొని పక్కన పెట్టుకొని, కర్రీ వేసేటప్పుడు బీరకాయ ఉడికినాక ఇవి కూడా యాడ్ చేసుకొని, కొంచెం మనం కొబ్బరి పొడి మళ్ళా మసాలా పొడి అట్లా ఏదైనా పౌడర్స్, పల్లీల పొడి అట్లా యాడ్ చేసుకొని దింపేసుకుంటే కర్రీస్ చపాతీకి బాగుంటది. చపాతీలో బాగుంటది, ఫ్లేవర్ రైస్ కి చపాతీకి బాగుంటది. ఓకే. సో ఎంతవరకు వచ్చిందో చూద్దామా? మనకి నెయ్యితో వేశారు కాబట్టి గుమగుమలాడే మంచి స్మెల్ అయితే వస్తుందండి. సో దీనికి మళ్ళీ ఫినిషింగ్ టచ్ ఏమైనా ఇవ్వాలా? మసాలా కారం కూడా రెడీ చేసాం కదా, కొంచెం ఆనియన్స్ కరివేపాకు ఇట్లా సన్నగా తరుక్కొని కొంచెం జీరా వేసుకోవాలి దీంట్లో. ఓకే. ఫస్ట్ ఇది వేసేసి కొంచెం 2 sides కాలినాక ఇది వేసేసుకొని మసాలా కారం వేసుకొని దీనికి. ఓకే. సో మసాలా కారం అంటే రెడీమేడ్ గా తీసుకున్నారా లేకపోతే ఇంట్లో తయారు చేసి? రెడీమేడ్ తీసుకుంటాము, మామూలుగా ఇంట్లో కూడా వేసుకోవచ్చు. ఓకే, ఒకసారి చూద్దామా? అంటే ఇది ప్లెయిన్ దోశలా కాకుండా ఒక మంచి ఫ్లేవర్ అనేది దీనిలో యాడ్ చేయడానికి అట్లా లేకుండా కానీ దీంతోనే తినేసేయచ్చు. ఓకే. సో నార్మల్ గా తీసుకొని దీని మీదకి ఇలా అప్లై చేస్తారా? అప్లై చేసుకొని తినేసేయచ్చు. ఓకే, ఓకే. సో ఆల్రెడీ ఇందులో మనం ఉప్పు కారం కూడా వేసాము. రెగ్యులర్ దోశ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. కారం అనగానే మనం ఇందులో పచ్చిమిర్చి తీసుకున్నాం కాబట్టి ఆ టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది. ఇంకా ఎవరైనా స్పైసీగా కావాలి అనుకునే వాళ్ళు ఇలాంటి మసాలా కారం కూడా వేసుకోవచ్చు. అండ్ గార్నిషింగ్కి ఫైనల్గా మళ్ళీ మీరు ఉల్లిపాయను కొత్తిమీర యాడ్ చేస్తున్నారు కదా? ఉల్లిపాయ, అది బీట్రూట్. ఓకే. అట్టు ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది. చూడడానికి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. అంటే మస్టర్డ్ షేడ్ వచ్చింది, అలాగే గ్రీన్ కలర్ కూడా ఆలివ్ గ్రీన్ కలర్లోకి వచ్చిందంటే మనం పాలకు వేయడం వలన. నార్మల్గా తవాకైతే కనుక మనకి ఆయిల్ వేయాల్సిన అవసరమే ఉండదు, కాకపోతే దీనికి టేస్ట్ కోసం మనకి క్రిస్పీనెస్ కోసం ఇక్కడ మనం గీ యాడ్ చేసుకుంటున్నాం, నెయ్యి యాడ్ చేస్తున్నాము. ఓకే. సో సిమ్లో పెట్టుకొని రెండు పక్కల కాల్చుకున్నాం, కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు కాల్చుకుంటే మంచితనం అనేది. ఓకే. మసాలా నెక్స్ట్. సో ఫైనల్గా ఈ ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర కరివేపాకు ఏవైతే సన్నగా కట్ చేసుకున్నామో దాన్ని కూడా యాడ్ చేసేసామండి అట్టు మీద. అండ్ ఫైనల్గా ఇంకొక టచ్లో ఏంటంటే ఈ మసాలా కారం ఏదైతే ఉందో దీన్ని కూడా యాడ్ చేసేసామన్నమాట. సో ఒక మంచి టేస్ట్ అనేది వచ్చేస్తుంది కదా, కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి. ఇది ప్లేట్లో తీసుకున్నాం. అలసందల అట్టు రెడీ అయింది, రుచి చూసి చెప్పండి. ఓకే. హెల్తీ స్నాక్ ఐటెం అలసందల అట్టు రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను. టేస్టీగా ఉంది. అయితే మనకి ఇందులో అలసందలు యూజ్ చేసాము అన్నది డిఫరెంట్గా టేస్ట్ ఏం రావట్లేదండి. మనం ఫైన్గా పేస్ట్ చేసేసాం కాబట్టి, కొంచెం బియ్యం కూడా మనం యూజ్ చేసాం కాబట్టి క్రిస్పీనెస్ అనేది తెలుస్తుంది. అండ్ మనం ఇందులో పాలక్ కూడా యూజ్ చేసాము, దట్టు కొంచెం పచ్చిగా యూజ్ చేసాం కాబట్టి ఆ పాలక్ టేస్ట్ కూడా తెలుస్తుంది. మనకి దేనికి ఏ టేస్ట్ అయినా కూడా చక్కగా విడివిడిగా చాలా చక్కగా తెలుస్తున్నాయండి. అండ్ దీని మీద గార్నిషింగ్కి మనం ఏదైతే ఆనియన్స్ యూజ్ చేసుకున్నామో, తర్వాత మసాలా కారం యూజ్ చేసుకున్నామో, ఇవన్నీ కూడా యాడ్ అయిన తర్వాత చాలా చక్కటి టేస్ట్ వచ్చిందండి. డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి రుచి చూడండి. వసంత గారు, అలసందలట్టు కొంచెం కొత్త ఐటమ్ అయినా కూడా చాలా టేస్టీగా ఉందండి, చాలా బాగుంది. ఇప్పుడు ఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమంలో వెరైటీ డిష్ వాము పరోటా. తయారీ విధానం మన గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడులో.